రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి సమాచార కమిషనర్ల ఉద్యోగం. రాజ్యాంగబద్ధంగా గవర్నరు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కూర్చుని తీసుకునేటువంటి నిర్ణయం ఆధారంగా ఉంటుంది అది. అయితే ఆ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది రాష్ట్ర విభజన తర్వాత. అంతకుముందు సమాచార కమిషనర్లకు మంచి గౌరవం ఉంది. 5 ఏళ్ల పాటు ఉండేది, దాన్ని 2 ఏళ్లకు కుదించేశారు. ఆ 2 ఏళ్ల దాంట్లో కూడా వాళ్ళకి స్టాఫ్ లేరు, కనీసం టైప్ చేయడానికి మనుషులు ఉండరు, పని చేయడానికి మనుషులు ఉండరు. అలాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి సృష్టించారు. అసలు వాస్తవంగా సమాచార కమిషనర్లు అంటే ఏంటి? మనం ఆర్టీ యాక్ట్ కింద క్వశ్చన్ అడుగుతాం. ఇక్కడ సదరు అధికారులు ఇవ్వకపోతే మనం అప్పీల్ చేసుకునేది సమాచార శాఖ కమిషనర్ దగ్గర. వాళ్ళకే ఏ పని ఛాయిస్ లేకపోతే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు సమాచార కమిషనర్లకి జీతాలు ఆగిపోయినాయి. ఏంటంటే చీఫ్ కమిషనర్ ఒక రూల్ పెట్టారట అక్కడ, ఏమని, రెగ్యులర్గా అటెండెన్స్ ఉండాలి, అటెండెన్స్ ఉన్న వాళ్ళకే జీతం ఇవ్వమని చెప్పేసి. ఈ సమాచార కమిషనర్లుగా ఉన్నటువంటి 4 ఆ సంతకాలు పెట్టలేదట. వీళ్ళల్లో ఎన్టీవీ నుంచి ఇంతకుముందు జర్నలిస్ట్గా ఉన్నటువంటి రెహానా కావచ్చు, అంతకుముందు జర్నలిస్ట్గా ఉన్నటువంటి శామ్యూల్ ఇంగ్లీష్ పత్రికకి సంబంధించినటువంటి, అట్లాగే చీఫ్ కమిషనర్ కూడా ఇంతకుముందు జర్నలిస్ట్గా చేసినటువంటి వీళ్ళందరూ ఉండగా వచ్చినటువంటి క్లాష్. దీంతో నిన్న 4 కమిషనర్లు అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ని నిలదీశారు. సమాచార కమిషనర్లకి జీతాలు ఎందుకు ఆగిపోయినాయి అని, బిల్లులు పంపించలేదని. అటెండెన్స్ ఉంటేనే బిల్లులు పంపించమన్నారు చీఫ్ కమిషనరు, మీ అటెండెన్స్ లేదు కాబట్టి పంపించలేదని వీళ్ళు. చివరికి ఈ గందరగోళం ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్తోంది.